చేతిలో పరాఠా. ఏ పరాఠా? మటర్ పరాఠా. ఇది మటర్ పరాఠా, గ్రీన్ పీస్ పరాఠా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మటర్, ఆనియన్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవేంటి అన్నది నేను చేస్తూ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై కిచెన్, వెల్కమ్ టు నిమ్ము రాథోడ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఎందుకంటే ఇది వినాయక చవితి రోజు రిలీజ్ చేస్తున్నాను, రిలీజ్ కాదు అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి. ఇది గ్రీన్ పీస్, ఫ్రోజన్ గ్రీన్ పీస్. మామూలుగా మీరు గ్రీన్ పీస్తో ఏం చేస్తారు? గప్చుప్ బండి దగ్గర చూస్తుంటారు, లేకపోతే ఏదైనా వెజిటబుల్ రైస్ అలా చేసుకున్నప్పుడు అందులో వేసుకొని ఉంటారు. కానీ ఇలా ఎప్పుడైనా మటర్ పరాటా చేసుకొని తిన్నారా? పెట్టండి, పిల్లలకి చాలా మంచిది. అండ్ ఇప్పుడు ఎలా చేద్దామో చూసేద్దామా? ఓకే, ఇది ఫ్రోజన్ మటర్. ఫస్ట్ అయితే ఇది కొంచెం బాయిల్ చేసుకోవాలి హాట్ వాటర్లో. ఇది ఆల్రెడీ మెత్తగానే ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది. కాకపోతే ఒక్కసారి వాష్ చేసుకొని కొంచెం ఇందులో సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇది సీజనల్లోనే దొరుకుతుంది, చలికాలంలోనే దొరుకుతుంది, తర్వాత దొరకదు. అందుకని చెప్పి ఫ్రోజన్గా ప్యాక్ చేసి అమ్ముతూ ఉంటారు, సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. అండ్ ఇది మనం తెచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వాడచ్చు. ఎక్స్పైరీ డేట్ అలా ఏమి ఉండదు, ఎందుకంటే ఫ్రోజన్ కాబట్టి. అండ్ సీజనల్ ఉన్నప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు, కాకపోతే అప్పుడు ఎక్కువ బాయిల్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కాబట్టి. సో అది బాయిల్ అయ్యే లోపు మనం పిండి కలిపేసుకుందాం. పిండి, గోధుమ పిండి అండ్ ఒక 2 స్పూన్ బేసన్ వేయండి. బేసన్ అంటే శనగపిండి. శనగపిండి వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ వామా వేయండి. ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. చేతులతో నలిపి కొంచెం వామ్ వేయండి, పరాటా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిండి ఎప్పుడైనా కలిపేటప్పుడు ఫస్ట్ ఎక్కువ వాటర్ పోసుకొని కలుపుకోండి, అప్పుడు పిండి సాఫ్ట్గా వస్తుంది. అండ్ మధ్యలో కలుపుతున్నప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి, అప్పుడు ఇంకా సాఫ్ట్ వస్తుంది. పరాటాకు చాలా మెయిన్ మనం పిండి కలపడంలోనే ఉంటుంది. సో పిండి కలిపేసాము, మటర్ కూడా ఉడికిపోయింది. ఒకసారి పట్టి చూస్తే మీకు తెలుస్తుంది అది ఉడికిపోయిందా లేదా అని. అది చల్లారే లోపు దాంట్లోకి మనం ఏమేమి వేయాలో రెడీ చేసుకుంటున్నాను, మీరు చూసేయండి. ఆనియన్, చాలా సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్. పచ్చిమిర్చి, ఒకవేళ పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే కొంచెం కారం వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి స్మెల్ భలే ఉంటుంది గ్రీన్ పరాటాలో, చాట్ తిన్న ఫీల్ వస్తుంది. కొంచెం కొత్తిమీర, అన్నీ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను పిండి కలుపుకున్నా కదా, అదే బేసన్లో మటర్ వేసి మ్యాష్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి మ్యాష్ అయిపోతుంది. లేదు మాకు కొంచెం మటర్ అసలు కనిపించకూడదు, మాకు ఇష్టం లేదు అనుకుంటే మిక్సీలో వేసుకోవచ్చు. కానీ నాకేంటంటే కొంచెం అక్కడక్కడ మటర్ క్రంచిగా తగులుతూ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను మిక్సీ వేయట్లేదు. ఎంతైనా ఏం వాడినా కూడా మన చెయ్యి పని చేసినంతగా ఏది పని చేయదు అనిపిస్తుంది. నాకు అన్ని చేతులతోనే చేసుకోవాలనిపిస్తుంది. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇందులో వేసిన తర్వాత బాగా మ్యాష్ చేసుకుంటే కలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం మసాలాలు వేసుకుందాం. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, అంతే, ఇంకేం లేదు. ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది, కొత్తిమీర, ఆనియన్. ఆ తర్వాత ఒక లెమన్ పిండేసుకుంటే ఆ టేస్ట్ వేరుంటుంది, అసలు మామూలుగా ఉండదు. మీరు ట్రై చేయండి, ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. సో రెడీ అయిపోయింది, మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? పరాటా చేసేటప్పుడు కొంచెం పిండి క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. అండ్ స్టఫింగ్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే పరాటా టేస్ట్ బాగా వస్తుంది.
చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉంటే పర్లేదు. కాకపోతే కొంతమందికి చపాతీస్ చేయడం రాదు. అలాంటి వాళ్ళు కొంచెం నెమ్మదిగా సైడ్‌కి తిప్పుతా ఉన్నారనుకోండి పరాటా ఈక్వల్‌గా వస్తది. చాలామందికి పీస్ తినడం ఇష్టం ఉండదు. సో, ఇలా చేసి పెట్టండి. చాలా బావుంటుంది అండ్ కొత్తగా ఉంటుంది. నిజంగా ఒక లాంగ్ వీడియో తీయాలంటే మామూలుగా నాకు కుకింగ్ చేసేటప్పుడు 1 అవర్‌లో ఎంత